అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే కట్టవారు. సార్ మొన్న ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ఉమ్మడి మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరితో కలిసిన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం గారు తొక్కిపట్టి నార తీస్తా అని ఒక వార్నింగ్ ఇచ్చారు. సరే అది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. అయితే ఇంకొక మాట కూడా 15 సంవత్సరాలు కూటమి అధికారంలోకి ఉంటుంది, 15 సంవత్సరాలు కలిసి ఉంటాము అనేటువంటి ఒక పాయింట్ని పదే లేవనెత్తున్నారు. నిజానికి ఆ మాట ఆయన అంటే కొత్త కాదు. ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు, 15 సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుంది, ఇలా పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నిజానికి ఒక కుటుంబం కాదు, ఒక పార్టీ కాదు, ఒక ఆలోచన కాదు, ఏది కానప్పుడు అంత గట్టిగా 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామన్న కాన్ఫిడెన్స్కి ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు కట్టవారు మీరు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఆయన కళ్ళారా చూశాడు కాబట్టి, 5 సంవత్సరాల్లో మానవ హక్కుల్ని ఏ విధంగా కాలరాచారో చూశాడు కాబట్టి, ఆర్థికంగా ఎంత నష్టపోయిందో చూశారు కాబట్టి, యువతీ యువకులు ఎంతమంది గాంజాకి బానిసలై ఈరోజు మత్తులో తిరిగాడుతున్నారో చూశారు కాబట్టి, ప్రతి ఒక్కటి సహజ వనరులను ఏ విధంగా దోచుకున్నారో చూశారు కాబట్టి, ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం అనేది చేస్తున్న మంచి పనులు ఈ విధంగా కొనసాగాలి అంటే గతంలో జరిగినటువంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండాలనే భావనతోటి ఆయన మేము 15 సంవత్సరాలు అంటే ఇంకా 2 పర్యాయాలు మేము కలిసే ఉంటాము, మేము ప్రారంభించిన పనుల్ని ఎక్కడా ఆటంకం లేకుండా మేమే పూర్తి చేస్తామనేది ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి గురించి నేర్చుకోవాలి అని గతంలో నేను తెలుసుకున్న దానికంటే ఇప్పుడు ఆయన వెంట ప్రయాణం చేస్తున్న సందర్భంగా ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఇదే విధంగా ఎందుకంటున్నాను అంటే 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అని చెప్పని ముందు చూపున్న నాయకుడు కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద ఏదన్నా ఉంది అంటే యువత యువకులు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి సంపద ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకు నైపుణ్యం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఆయన అనుకున్నట్టుగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది ఉపాధి కల్పన జరిగితే, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, ఈ రాష్ట్రంలో నుండి తల్లిదండ్రుల దగ్గర ఉండి, బంధువుల దగ్గర ఉండి, స్నేహితుల దగ్గర ఉండి, రాష్ట్రంలో ఉండి వాళ్ళకు వస్తున్నటువంటి జీతభత్యాలని రాష్ట్రం కోసం వినియోగిస్తూ ఉంటే, నిజంగానే వాళ్ళందరి ప్రతిభా పాఠవాళ్ళను కనుక వినియోగించుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 2047 దాకా ఎదురు చూసే పని లేకుండా ఈలోపే 2034 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రథమ స్థానంలో భారతదేశంలో ఉంటుందనేది ప్రగాఢంగా నమ్మారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూస్తున్నారు కాబట్టే వస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి పరిశ్రమలు కావచ్చు, కేంద్ర సహాయ సహకారాలు చూస్తున్నారు కాబట్టే అంత గట్టిగా చెప్పగలిగారని అయితే నేను భావిస్తున్నాను. సహజంగా సార్, ఏ రాజకీయ నాయకుడికైనా నా పార్టీ అధికారంలో రావాలి, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆయన చాలా బలంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని. అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా గ్యాప్ తీసుకొద్దామని అనుకున్నా సరే ఆ గ్యాప్కి అవకాశం ఇవ్వట్లే ఆయన. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు, వాళ్ళ కళలని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు సృష్టించాలని చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఫోన్ ఎత్తలేదని, అవును, చాలా విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ అడ్డుకట్ట వేయటం కోసం మాత్రమే ఇవన్నీ అసత్యాలు. మా ఇద్దరి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు, నేను ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకోవటం లేదు, ఇది కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, నాకు ప్రజల ముఖ్యం, అధికారం ముఖ్యం కాదని చెప్పకనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది అర్థం చేసుకోవటంలో వీళ్ళు విఫలం అవుతున్నారు. వీళ్ళకి ఎటు అర్థం కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు అధికారమే పరమావధిగా వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అలానే కావాలని కోరుకుంటున్నారని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. అంటే అర్థం కాకనా ప్రజని గందరగోళపరిచారనా అనుకున్నారు. కానీ ప్రజలు గందరగోళ పడరని చెప్పని 124 స్థానాలు వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థం కావాలి. 124 స్థానాలు ఈ కూటమికి వచ్చిన తర్వాత 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వీళ్ళు పరిమితం అయిపోయిన తర్వాత ప్రజలు మనం ఏం చెప్పినా కూడా నమ్మటం లేదు అనే విషయం వీళ్ళకి బోధపట్టపోవటం అనేది వాళ్ళ దౌర్భాగ్యం. అంతే తప్ప రాష్ట్రానికి వచ్చిన నష్టం అయితే ఏమి లేదు కదా. చిన్న చిన్న పొరపాట్లు అనేవి అసలు కుటుంబంలోనే 4 అన్నదమ్ములు ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి, తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయి, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి, పిల్లల మధ్య విభేదాలు ఉన్నాయి,
నలుగురు అన్నదమ్ముల మధ్య ఉంటే తల ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకే కుటుంబంలో రకరకాల పార్టీలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినా సరే ఒకే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద మనిషి అమ్మట నడవాలనుకొని మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు అంటే కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది. మండలం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది. నియోజకవర్గం బాగుంటే జిల్లాలు బాగుంటాయి. జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుందనే ఆలోచన ఉన్న వ్యక్తులు విభిన్న ఆలోచన ఉన్నా కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారనే విషయం వీళ్ళకి అర్థం కాకపోవడం అనేది వాళ్ళ దౌర్భాగ్యమే. ఇది మాత్రం గమనించుకోవాలి. ఇంకోటి కూడా తొక్కిపట్టి నార తీస్తా ఏంటి మీనింగ్? సహజంగా ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆర్షి పదాలు పవన్ కళ్యాణ్ గారు వాడటం మానేశారు. ఇవాళ మాత్రం మాట్లాడారు. కారణం ఏంటి? అంటే సింగయ్య చనిపోయినది ఆయన బాధపడి ఉంటారు. మానవతావాది కదా పవన్ కళ్యాణ్ గారు. జయవర్ధన్ రెడ్డి చనిపోయిన దాని గురించి కూడా బాధపడి ఉంటారు. అలాగే మదనే కుర్రాడు, అతను కూడా వైద్య సహాయం అందక చనిపోవడం అనేది కొంచెం కలిసి వేసి ఉంటుంది. సహజంగానే స్పందించే గుణం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. తక్షణమే స్పందిస్తారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి సాన్నిహిత్యంలో తన దుందుడుకు మనస్తత్వాన్ని అదుపు పెట్టుకొని రాష్ట్ర బాగు కోసం ఆయన పడుతున్న తపన మాత్రం అభినందించాలి. అందుకే ఈరోజు మీరు చేసే వేషాలు చూస్తున్నాం, మీరు చేసే కార్యక్రమాలు చూస్తున్నాం. కాబట్టే మీరు చేసే దానికి అడ్డుకట్ట వేయండి. మళ్ళీ కనుక దీన్ని పునరావృతం అయితే తొక్కిపెట్టి ఎలా నార తీయాలో నాకు బాగా తెలుసు. ఇక్కడ నేను నడుసుమల్లి శ్రీనివాసరావు గారి పదాన్ని ఉపయోగిస్తాను. నార జుట్టిన నాట బాంబు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రత్యర్థుల్ని చదుముట్టడానికి ఉపయోగపడింది. దాన్ని కనుక సరిగ్గా వినియోగించుకోకపోతే, దాన్ని అదుపాయంలో పెట్టుకోలేకపోతే ఎడ చేతుల్లోనే పెళ్ళిపోతుంది. అది వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే ఆయన చాలా స్పష్టంగా గతంలో చెబుతున్నారు, ఇప్పుడు చెబుతున్నారు. ఆయన ఇలాంటి దాన్ని ఇక సహించబోము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి సాహచర్యంలో ఇప్పుడు మేము ఉన్నది, మిమ్మల్ని చూస్తూ వదిలేస్తున్నది కావాలని కాదు. రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో చిన్న చిన్న పొరపచ్చలు ఉంటే అటు సరిదిద్దుకొని అభివృద్ధి పదంలో ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుంటే అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతాయి అని చెప్పి మేము మిమ్మల్ని అలా వదిలేస్తున్నాము. దాన్ని మీరు అలుసుగా తీసుకోవద్దని చెప్పని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అధినేతలకి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అయితే నేను భావిస్తున్నాను.